దమ్మున్న మహిళ, ధైర్యమున్న నేత. 30 ఏళ్ల క్రితమే రాజకీయాలకి గ్లామర్ రెండు తీసుకొచ్చింది. దేశ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్, ఒక బ్రాండ్ తనే క్రియేట్ చేసుకుంది. షీ ఈజ్ మై స్పెషల్ గెస్ట్ ఆన్ మై వెరీ స్పెషల్ షో డైలాగ్ విత్ ప్రేమ టుడే ఆన్ ఐ డ్రీమ్. ఆమె ఎవరో కాదు, ద బోల్డ్, బ్యూటిఫుల్, డైనమిక్ అండ్ ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ రేణుకా చౌదరి. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత రాజ్యసభ సభ్యురాలు. హలో మ్యామ్. హలో, హౌ ఆర్ యూ? చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఎట్లా ఉన్నారు మ్యామ్? చాలా ఏళ్ళు అయింది. రోజులు కాదు, నిజమే, చాలా కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి. మ్యామ్ అందరూ మిమ్మల్ని ఇట్లా డేర్ డెవిల్, ఫైర్ బ్రాండ్, బోల్డ్, డైనమిక్ ఇలాంటి పదాలతో పిలుస్తుంటే కొంతమంది మిమ్మల్ని రాక్షసి, కొంతమంది ఇంకా రకరకాలు, అంటే కొన్ని అందులో మనం నెగిటివ్గా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు, బట్ స్టిల్ ఇలాంటి పదాలు మిమ్మల్ని అడ్రస్ చేస్తూ పిలుస్తుంటే యాక్చువల్లీ వాట్ యు గో త్రూ మ్యామ్? కొంతవరకు ఐ వర్క్డ్ ఫర్ దిస్ ఇమేజ్. ఎందుకంటే రాజకీయాల్లో నైసుగా మనం ఉన్నామంటే మనల్ని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్కి భోంచేసేస్తారు లేడీస్ని, లేకపోతే ఇంకొక రకంగా లొంగ తీయాలని ట్రై చేస్తారు. కాబట్టి అంతకంటే ముందు నన్ను చూసి నువ్వు భయపడాలనే సిద్ధాంతం పాటించి మనం నడుస్తూ ఉంటే ఐ ఫీల్ దట్ మేడ్ మై లైఫ్ ఈజియర్. అఫ్కోర్స్ అదొక స్టీరియోటైప్ సెట్ అయిపోయింది. ఆ తర్వాత ఈవెంట్స్ కూడా అలా డెవలప్ అయ్యాయి అండ్ దట్ బికేమ్ మై ఇమేజ్. వాస్తవానికి దట్స్ నాట్ మై రియల్ ఇమేజ్ కాదా? అంటే అఫ్కోర్స్ ఐఎమ్ బోల్డ్, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ భగవంతుడు ఎందుకో నా జాతకంలో భయపడాల్సిన చోట కోపం ఇచ్చారు. సో ఐ గెట్ భయపడాల్సిన చోట భయపడిన కోపం వస్తుంది. సో దట్ గెట్స్ యూ ఇన్ టు వియర్డ్ సిచ్యువేషన్స్. సో పీపుల్ థింక్ నన్ను ఏదో అనేస్తూ ఉంటారు, ఇట్లా బిరుదులన్నీ పెట్టేశారు. ఐ డోంట్ థింక్ ఈవెన్ ఎ నెగటివ్ వన్, ఐ టేక్ ఇట్ యాజ్ ఎ నెగటివ్ థింగ్, బికాజ్ అలాంటి పిలుపులతోనే నా పర్సనాలిటీ షేప్ అయిందని నేను అనుకుంటాను. బట్ ఇప్పుడు ఒక మాట అన్నారు మీరు, ఎక్కడైతే భయపడాలో అక్కడ కోపం వస్తుందని. ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పగలుగుతారు? అమ్మో, 190. సో నా మీద దాడి చేసేవాళ్ళు. ఎలక్షన్స్లో మేము ఎక్కడైనా తిరిగినప్పుడు బెదిరించారు. ఫస్ట్ రాజకీయ రంగ ప్రవేశం జరిగినప్పుడు నా పైన దాడి చేశారు ఒక ఎమ్మెల్యే, పెద్ద పేరు గబ్బర్ సింగ్ ఆఫ్ హైదరాబాద్ అనే పేరు. ఆయన ఇప్పుడు లేరు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు కమెంట్. పీజేఆర్ గారా? కానీ నాకు చెడ్డ కోపం వచ్చింది. ఇదేంటి ఈయనెవరు అట్లా టు టాక్ టు మీ లైక్ దట్ అని చెప్పి వాళ్ళు నా పై దగ్గరికి వచ్చేటప్పటికి కాట్ హోల్డ్ ఆఫ్ దెమ్ ఒక్కటి లాగేశాను. అది పబ్లిక్ న్యూస్ అయిపోయింది. ఆ ఫోటోగ్రాఫర్ ఎట్లా అక్కడ వాళ్ళాడో నాకు తెలీదు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్లో ఆ ఫోటో వచ్చేసింది. ఆ తర్వాత గోల అంతా చుట్టూతా. దట్స్ హౌ మై కెరియర్ లాంచ్డ్. సో ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటి అలా వచ్చింది అని కొంచెంసేపు బాధపడ్డా. బట్ ఐ రియలైజ్ రాజకీయాల్లో లేడీస్కి ఉండటమే అదొక కవచం. సో నో నాన్ సెన్స్ అనేది క్లియర్లీ స్టేట్మెంట్ వెళ్ళిపోయింది. అండ్ చాలామంది భయపడతారు, లేడీ దగ్గర దెబ్బలు తింటే మన పరువు పోతుంది, సో నేను చెప్పేదాన్ని కూడా, నువ్వు నా మీద చేయేసావంటే నీవు నాశనం అయిపోతావు, నేను నిన్ను కొట్టానంటే పబ్లిక్లో నీ పేరు భ్రష్టు పట్టిపోతుంది, కాబట్టి మర్యాదగా నీ దారిని నువ్వు పో, నా దారిని నేను ఉంటాను. సో అలా బెదిరించేదాన్ని క్లియర్లీ, అండ్ దట్ వర్క్డ్. జనరల్గా సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ అట్లా ఇస్తున్నారు గ్రాండ్గా. నా లైఫే ఒక సినిమా స్టోరీ లాగా నడుస్తూ పోతుంటుంది. మోస్ట్ డ్రామాటిక్ సిచ్యువేషన్స్ డెవలప్ అండ్ అలా గడిచిపోతాయి. సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్.